హాయ్ గైస్, అదేవిధంగా ఫిఫ్త్ వన్కి క్రామర్స్ రూల్ అనేది చేద్దాము. చూడండి, ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఏమేమి ఇచ్చాడు? x + y + z ఈజ్ ఈక్వల్ టు 1, 2x + 2y + 3z ఈజ్ ఈక్వల్ టు 6, x + 4y + 9z ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కెన్ బి రిటర్న్ యాజ్ a ఈజ్ ఈక్వల్ టు 1 1 1 2 2 3 1 4 9. తెలుసు కదా ఎలా రాసాం అనేది. సో కోఎఫిషియంట్స్ అనమాట. అన్ని దానిలో మనకు ఒక్కొక్క ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్స్ అయితే రాసాము ఈ విధంగా. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు x y z అయిపోతుంది అనమాట వేరియబుల్స్. ఓకే, సో d ఈజ్ ఈక్వల్ టు 1 6 3 అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ RHSలో ఉండేది ఈ విధంగా. సో ax ఈజ్ ఈక్వల్ టు d ఫామ్లో అయితే రాసామన్నమాట. ఈ విధంగా రాసుకోవచ్చు అని చెప్తున్నాం అనమాట. సో కాబట్టి ఈ వాల్యూస్ అనేది యూజ్ చేస్తాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు డిటర్మెంట్ ఆఫ్ ఏకి డిటర్మెంట్ చేస్తాం, అదే డెల్టా కదా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు డిటర్మెంట్ ఆఫ్ 1 1 1 2 2 3 1 4 9. సో ఈజీగా చేసేయచ్చు. ప్లస్ మైనస్ ప్లస్ డిటర్మెంట్ చేసేద్దాం. సో +1 ఇంటూ 9 2s are 18 minus 4 3s are 12. నెక్స్ట్ -1 ఇంటూ సో 9 2s are 18 minus 1 ఇంటూ 3 అంటే 3. నెక్స్ట్ +1 ఇంటూ సో 4 2s are 8 minus 1 ఇంటూ 2 అంటే 2. సో 18 - 12 అంటే 6 అయిపోద్ది. మైనస్ 18 - 3 అంటే మనకు ఎంత అయిపోతుంది? 15 అయితే వచ్చేస్తుంది. ఓకే, సో -15 ప్లస్ 8 - 2 అంటే 6 అయితే వచ్చేస్తుంది. సో 6 + 6 అంటే 12. సో -15 + 12 అంటే -3. ఈ విధంగా అయితే వచ్చేసింది. డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి క్రామర్స్ రూల్ అనేది ఎగ్జిట్స్ అవుతుంది. అదేవిధంగా డెల్టా 1. ఓకే, సో సింపుల్గా ఏం చేసేస్తాము? C1 లేపేసి డీని ఇన్స్టాల్ చేసేసి డెట్ చేసేస్తాం. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డిటర్మెంట్ ఆఫ్ 1 6 3 1 2 4 1 3 9 అనమాట. ప్లస్ మైనస్ ప్లస్ ఇది కొట్టేద్దాము. +1 ఇంటూ సో 9 2s are 18 minus 4 3s are 12. నెక్స్ట్ -1 ఇంటూ ఏమవుతుంది చెప్పండి? 9 6s are 54 minus 3 3s are 9 +1 ఇంటూ ఇది కొట్టేసినట్టయితే 4 6s are 24 minus 3 2s are 6 అనమాట. సో 18 - 12 అంటే 6 అయిపోతుంది. నెక్స్ట్ 54 - 9 అంటే 45 అవుతుంది. ఓకే, సో -45 ప్లస్ 24 - 6 అంటే 18. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేయండి. ఇక్కడ మనకు 18 + 6 అంటే 24 -45 చేసినట్టయితే -21 అయితే వచ్చేస్తుంది అనమాట. జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఇది మనకు డెల్టా 1 వచ్చేసి మనకు -21 అయితే వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ చూసేద్దాం. సో డెల్టా 2 ఏం చేసేస్తాం? C2ను లేపేసి D అయితే పెట్టేస్తాం. ఇప్పుడు డిటర్మెంట్ అయితే చేసేద్దాం. సో డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు డిటర్మెంట్ ఆఫ్ 1 2 1 1 6 3 1 3 9. ఇక్కడ మనకు ప్లస్ మైనస్ ప్లస్ +1 ఇంటూ 9 6s are 54 minus 3 3s are 9. నెక్స్ట్ -1 ఇంటూ 9 2s are 18 minus 1 ఇంటూ 3 అంటే 3 +1 ఇంటూ ఏం చేస్తాం? 3 2s are 6 minus 1 ఇంటూ 6 అంటే 6 అనమాట. 54లో నుంచి 9 పోతే 45 అవుతుంది. 18లో నుంచి 3 పోతే 15 అవుతుంది. సో -15 ప్లస్ 6 - 6 అంటే 0 అంటే ఎందుకు? 0. టోటల్గా మనకు 45 నుంచి -15 పోతే 30 అయితే అయిపోతుంది. ఇది మనకి ఏంటి? డెల్టా 2. అదేవిధంగా డెల్టా 3 వచ్చేసి D అనేది C3లో ఇన్స్టాల్ చేసేస్తాం అంతే. ఓకే, సో డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు డిటర్మెంట్ ఆఫ్ 1 1 2 1. ఓకే, సో 1 2 1 1 2 4 1 6 3 ప్లస్ మైనస్ ప్లస్ డిటర్మెంట్ చేసేద్దాం. సో +1 ఇంటూ 3 2s are 6 minus 4 6s are 24 -1 ఇంటూ 3 2s are 6 -1 ఇంటూ 6 అంటే 6 +1 ఇంటూ 4 2s are 8 -1 ఇంటూ 2 అంటే 2. సో 8 - 2 అంటే 6 6 - 6 అంటే 0 అంటే ఎందుకు? 0 అయిపోతుంది. సో ఇక్కడ అదేవిధంగా 6 - 24 అంటే -18. ఈ విధంగా అయితే వచ్చేసింది. సో -18 + 6 అంటే -2y. ఇది మనకు డెల్టా 3. హెన్స్ బై క్రామర్స్ రూల్ ప్రకారంగా x కావాలంటే డెల్టా 1 డివైడెడ్ బై డెల్టా అంటే డెల్టా 1 వచ్చేసి -21 డివైడెడ్ బై డెల్టా వచ్చేసి -3 మైనస్ క్యాన్సిల్ 3 1 is 3 7s. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 డివైడెడ్ బై డెల్టా దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై -3 అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ. ఓకే, సో 3 1 is 3 10s మైనస్ అనేది పైన పెట్టేస్తాం. సో -10 అనేది y వాల్యూ. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 డివైడెడ్ బై డెల్టా దట్ ఈజ్ ఈక్వల్ టు -12 డివైడెడ్ బై -3 మైనస్ క్యాన్సిల్ 3 1 is 3 4s 4 అయితే అయిపోయింది అనమాట. అంటే x ఈజ్ ఈక్వల్ టు 7, y ఈజ్ ఈక్వల్ టు -10, z ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది? 4 అయితే అయిపోయింది. ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అంతే, ఈ విధంగా సాల్వ్ చేస్తామన్నమాట.